కాళ్ళకి పుల్లు వస్తుంది. నీళ్ళు కట్టుకుంటారా దేవుడు అంటాడు. నాకు నీళ్ళు పోతే ఏం చేశారు మాకైతే అన్న మాత్రం పట్టుకోవాలా. పొలానికి నీళ్లు పెట్టుకుంటాడు చక్కగా చూడండి. ఓ చాలా అయిందిగా ఇంకేంకో పట్టుకేసుకుంటాను. కష్టపడిపోతుందా 17 పడుతుంది. 3 పట్టుబడి అది వాళ్ళ రైతుల పరిస్థితి. నీళ్లు కొంచెం కూడా వేస్ట్ కాకుండా పొలానికి పెట్టుకోవాలి. కరెంటు లేకపోవడం వల్ల ఇది సమస్య. అది ఈడు కట్టేలేదు నీ పెద్ద మారు కట్టేలే మరి ఇంకేది నాకు అర్థం కాదమ్మయ్యా. అసలు నాకు ఏం అర్థం కాదు. 4 పట్ల పెడితే 9 పట్ల మొత్తం నేనేం చేశాను నాకు అర్థం కాదు. ఆ దూరంగా ఉండే పీస్ రైతు సంబంధం ఏంటండి అంటే సాయిబుల మధ్యలో జోక్యం చేసుకుంటారు. ఇదే ఇంద్రమయ్య 4 పట్ల పోతే మీరు 4 పట్లకి 9 పట్ల పోతారు. ఇంకేం చేయాలో నాకేం అర్థం కాక కాలం ఫుల్ పోతుంది. రెగ్యులేటర్ పగిలిపోతుంది. అసలు ఏం చేయాలో తోలు బద్దలు పగిలిపోతున్నాయి. వామ్మో ఈ గట్టిగా వేసుకుంటే పడి గట్టి కానైతే బండి అయితే నేను పాలు మొత్తం నెక్కి మొత్తం పెట్టుకోకపోతున్నా రాబోతా లేట్ అయితే రావుగా గట్టిగా వేసుకొని మొత్తం నీళ్ళని వర్షం పెట్టుకుంటా పెట్టినా 4 పట్ల ఇదే సందర్భంలో 6 పట్ల మార్కెట్ మరి పని ఏం చేస్తే చెప్పు. రెండవ రైతు ప్రవేశం జరుగుతుంది. రెండవ రైతు వస్తాడు. రెండవ రైతు పక్క సైడ్లో వస్తాడు. అరే బాబు లేదు అయ్యా కొద్దిగా కట్టడు ఇతను ఫిజికల్ హ్యాండిక్యాప్ అంటే అంగవికలుడు. అంటే మరి చూసి పెట్టుకుంటాం లేకుండా 7 గంటలు నీళ్ళు పెట్టుకోండి. అయ్యా మరి 2 గంటలు పెట్టుకోండి. 40 వేల పైన నేను అరే బాబులేదు గట్టేదిరా నీ గట్టు నాకే చూద్దువా గట్టు పండేదిరా. అరే బాబులేదు అన్న అత్త చెప్తాడు మా నాన్న పుట్టోడు కొట్టాడు నువ్వు చెప్పింది గట్టేడు చూడు కట్టేడు నువ్వు చెప్పింది నిన్న గట్టు బాధిరా అమ్మ ఎడ నాకు గట్టి ఏం చేదురా. అది బాబులేదు అక్కడే చెప్పారు. ఇగో 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 గట్టిది గట్టు ఇది కొత్త ఇది కట్ట కొత్త కట్ట నా గట్టేది కొట్టేది రా. నాకు ఏమో నాకు గట్టేదిరా నాకు గట్టేది నాకు గట్టేది రాయరా నాకు గట్టిపోయిందిరా. మొదట రాదు ఇది రాయి ఇది కొత్త నువ్వు గట్టు రావణ చూస్తాడు గట్టు ఇప్పుడు నా గట్టు నా గట్టు నా గట్టు కొట్టాను. ఇదిగో కొట్ట ఇదిగో కొట్ట అరే అరే వాడు మారేదని చెప్పినప్పుడే నాకు అనుమానం వచ్చిందిరా. వాడు చెప్పిండు నేను మారేది అని చెప్పినప్పుడు నేను అర్థం చేసుకోవాలా పోయినా వాడు ఓపు చేసుకొని పోయిందంటే నాకు అనుమానం వచ్చిందా నాకు తెలిసిన